హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్. టీఎస్పీసీ నుంచి వచ్చిన అప్డేట్. వెబ్ నోట్ అనేది 10కి 11, 17, 18కి నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క వెబ్ నోట్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా టీఆర్టీకి సంబంధించి ఇంటర్చేంజబిలిటీ గురించి, పీహెచ్ వేకెన్సీస్కి సంబంధించి, ఎస్జిటికి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి ఎల్పీ వాళ్లకు ఈ యొక్క 53 ఎస్జిటి నోటిఫికేషన్, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ 54 నోటిఫికేషన్ సంబంధించి విత్డ్రాన్ రిగార్డింగ్ అని ఒక వెబ్ నోట్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ యొక్క వెబ్ నోట్లలో ఏముందని చూద్దాము. ముందుగా మనము ఈ యొక్క 10, 11, 17, 18కి సంబంధించి ఏముందనేది చూద్దాం నోటిఫికేషన్ది. సో ఇది గ్రూప్ 4కి సంబంధించిన వెబ్ నోట్. ఇది చూసుకున్నట్లయితే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ స్టెనో, టీఎస్ఆర్టీసీ, అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్స్ పర్సనల్ అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఫైనాన్స్, అదేవిధంగా జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్స్కి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఈ యొక్క నోటిఫికేషన్లు 10, 11, 17, 18/2018 అని. సో రెస్పెక్టివ్లీ సమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ గివెన్ representations to correct their biodata. The commission has already given edit option after the last date of receiving applications and ample time was available up to now. సో ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో క్యాండిడేట్స్ కొంతమందికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్స్లో ఏమైనా రాంగ్గా ఉంటే కనుక మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క కమిషన్ అనేది నాట్ టు యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఇన్ బయోడేటా ఆఫ్టర్ 4th April. సో 4th April తర్వాత దీన్ని మీకు సంబంధించినటువంటి బయోడేటాని మళ్ళీ అది యాక్సెప్ట్ అనేది చేయదు. సో 4th Aprilకి ముందే మీరు మీ యొక్క అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్యాండిడేట్స్కి సంబంధించి రిప్రజెంటేషన్స్ అని కూడా 4th April వరకు తీసుకుంటున్నారు. తర్వాత ఎలాంటి రిక్వెస్ట్లు కూడా తీసుకోమని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 4కి సంబంధించి. అదేవిధంగా టీఆర్టీకి సంబంధించి కూడా చూద్దాము. సో టీఆర్టీ వెబ్ నోట్ ఏంటంటే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ నెంబర్స్ 52, 53, 54/2017. ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ పీహెచ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ వేకెన్సీస్. సో పీహెచ్ కేటగిరీస్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇంటర్చేంజబిలిటీ అనేది దాని గురించి వెబ్ నోట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ సర్టెన్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ అని తీసుకోవడం జరిగింది. ద ఇంటర్చేంజబిలిటీ అమాంగ్ పీహెచ్ కేటగిరీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ 52 నోటిఫికేషన్, సెకండరీ గ్రేడ్ టీచర్ నోటిఫికేషన్ 53, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ నోటిఫికేషన్ నెంబర్ 54. ఈ యొక్క అన్ని నోటిఫికేషన్లకు హోస్టెడ్ అండ్ కమిషన్స్ వెబ్సైట్ ఎక్సెప్ట్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్. సో స్కూల్ అసిస్టెంట్ మినహాయించి ఎస్జిటి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి ఇంతకుముందు పీహెచ్ కేటగిరీస్ వాళ్లకు ఇంటర్చేంజబిలిటీ అనేటువంటి దాన్ని కమిషన్ వెబ్సైట్లో పెట్టారు. సో హెయిర్ బై విత్డ్రాన్ అండ్ ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో దాన్ని వీరు విత్డ్రా అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది, అది రాంగ్ అని. సో మళ్ళీ కూడా కొత్త లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్చేంజబిలిటీకి సంబంధించి మరొక లిస్ట్ అనేది కమిషన్ వెబ్సైట్లో ఉంచుతారు. సో దానికోసము కమిషన్ వెబ్సైట్ని చూడండి అని చెప్తున్నారు ఇక్కడ. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ విజిట్ కమిషన్స్ వెబ్సైట్. సో ఈ యొక్క www.tspc.gov.in కనుక తర్వాత మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు పెట్టినప్పుడు దాన్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టీఎస్పీసీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.